ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు వస్తే మీకు నెమ్మది దొరుకుతుందని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు కూడా ఇవ్వనటువంటి శాంతి, సమాధానము, సంతోషము ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించి నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే నీకు సమాధానం ఉంటుందని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో జక్కయ్య అనేటువంటి మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడి పేరు పాపి అయిన జక్కయ్య అని సంబోధించి వస్తున్నారు. అయితే ఆ మనుషుడు ఎంతో డబ్బు సంపాదిస్తూ పాపంతో అన్యాయంగా కూడబెట్టినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఒక దినాన యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉండాలో ఆయన చూడాలని చెప్పేసి యేసుని చూడగోరుతున్నాను అని మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆ ప్రాంతానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినట్లుగా సూచిస్తుంది. అలాగే మేము కూడాను అనే ప్రాంతానికి వచ్చినప్పుడు మీరు కూడా యేసు ప్రభు మాటలు విని యేసు ప్రభు నిజమైన దేవుడని మీ హృదయంలో ఒప్పుకున్నట్టయితే మీరు రక్షింపబడతారని వాక్యం చదివిస్తుంది. ఆ జక్కయ్య యేసు ప్రభుని చూడగలుగుతున్నాను అన్నప్పుడు ప్రభు ఆయన ఇంటికే వెళ్ళినట్టుగా ఉన్నారు. ఆయన హృదయంలో చేర్చుకున్నాడు, ఆయన ఇంటిలో చేర్చుకున్నాడు జక్కయ్య. తన పాపాలన్నీ కూడా క్షమించబడుతూ వచ్చినాయి. అప్పుడు ఆయన వంశాలలో చేర్చబడుతూ వచ్చినాడు.